గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ముఖ్యంగా ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ చూసినట్టయితే ముఖ్యంగా మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్ అని ఈనాడు పేపర్లో ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా అబుజ్మాన్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయనతో సహా దాదాపు 27 మంది మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించడం జరిగిందనమాట. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబుజ్మడ్ అడవుల్లో దట్టమైన కీకారణ్యంలో ఈ మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీ అయిన నంబాల కేశవరావు అతని దళం అనేది ఆ ఏరియాలో ఉన్నట్టు పోలీసులు సమాచారం అందుకొని అక్కడికి వెళ్ళిన తరుణంలో ఎదురు కాల్పులలో మరణించినట్టు మనకు వార్తలు అందాయి. సో దీన్ని ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. అతను ఎక్స్ ఖాతాలో పోస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రధానమంత్రి కూడా పోస్ట్ కూడా చేయడం జరిగింది. సో వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2026 మార్చ్ 31 వరకు భారతదేశంలో మావోయిస్టులు లేని భారతదేశంగా చూడొచ్చు అని చెప్పి వాళ్ళు ప్రకటించారనమాట నిన్న. సో ఈ ఈ నంబాల కేశవరావు ముఖ్యంగా శ్రీకాకుళం డిస్టిక్, ఇతను ఆర్ఈసీలో అంటే వరంగల్లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ అంటే 1970 ఆ దశకంలో ఎంటెక్ చదువుకున్న ఒక ఉన్నత విద్యావంతుడు నక్సల్స్ ప్రభావానికి అట్రాక్ట్ అయ్యి ఆ తర్వాత పీపుల్స్ వార్లో జాయిన్ కావడము, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీగా రూపుదిద్దుకోవడము, ఆ తర్వాత కేంద్ర కమిటీ అంటే ముప్పాల లక్ష్మణ్ గణపతిరావు ఎప్పుడైతే కేంద్ర కమిటీ సెక్రటరీకి రిటైర్డ్ అయిన తరుణంలో ఇతనిని మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. సో నంబాల కేశవరావు పూర్తిగా ఇతను మావోయిస్ట్ పార్టీలో చేరిన తర్వాత మిలిటరీ ప్లాటూన్ అంటే మిలిటరీ ఒక సపరేట్ వింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సపరేట్ వింగ్ లో మిలిటరీ కార్యక్రమం అంటే నక్సలిజం లో ఒక మిలిటరీ టైపు ఒక గెరిల్లా టైపు వ్యవస్థను ఏర్పాటు చేసి అనేకమైన దాడులకు పాల్పడ్డాడని చెప్పి పోలీసులు చెప్తుంటారనమాట. సో ఇది చాలా ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి మావోయిస్టులకు. నంబాల కేశవరావు మరణం అనేది అసలు కోలుకోలేని దెబ్బ. ఇప్పుడు కూడా దాదాపు ఒక కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్, బీజాపూర్, నారాయణపూర్ ఈ ఏరియాలలో మావోయిస్టులు విపరీతంగా చనిపోతున్నారు. సో ఆపరేషన్ కగార్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దానికి సంబంధించిన వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది ఇంతమంది మావోయిస్టులు చనిపోయినట్టు. సో వాళ్ళు కూడా చర్చలకు మేము సుముఖంగా ఉన్నట్టు అని చెప్పి లెటర్లు రిలీజ్ చేయడం జరిగింది. కానీ భారత గవర్నమెంట్ కానీ ఛత్తీస్ గవర్నమెంట్ కానీ వాటిని పట్టించుకోకుండా మేము ఆపరేషన్ కగారు కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. సో ఇక మావోయిస్టు తదుపరి కార్యదర్శిగా ఎవరుంటారు, అసలు ఇంకా వాళ్ళు ఏం చేస్తారనేది త్వరలోనే చూడాలి. సో ఇది మేజర్ గా ఇంకో వార్తలు వచ్చేసి నిన్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో అంటే రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అతని సేవలను కొనియాడడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ 1980 ఆ దశకంలో అతను చేసిన రెవల్యూషనరీ థింగ్స్ దేశానికి చాలా ఉపయోగపడ్డాయి అని చెప్పి రేవంత్ రెడ్డి అనడం కూడా జరిగింది అనమాట. సో ఇంకా అమెరికాకు శత్రు దుర్భేద్య కవచం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అంతరిక్షంలో కూడా అంటే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ప్రతి దేశానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ప్రజెంట్ గా మనకు రీసెంట్ గా S-400 రక్షణ వ్యవస్థ అది మనను చాలా మిసైల్స్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చే మిసైల్స్ ను డ్రోన్స్ కానీ ఆకాశంలోనే కూల్చడం జరిగింది. అది S-400. ప్రజెంట్ గా ఒక్కొక్క దేశానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. సో ప్రజెంట్ గా ఉన్న అమెరికాకు ఉన్న రక్షణ వ్యవస్థ అంతరిక్షం నుంచి కూడా ఆ దేశాన్ని రక్షించేటట్టు గోల్డెన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థను తయారు చేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ $520 బిలియన్
US అని చెప్తున్నారు. సో ఇది అత్యంత చాలా ఖరీదైన రక్షణ వ్యవస్థ. ఈ రక్షణ వ్యవస్థ అనేది ఇంకా దాన్ని అమెరికాలోకి ఎంట్రీ కావడం అంటే ఎందుకంటే అమెరికా అనేది చాలా పెద్ద ప్రాంతం. సో ఆ పెద్ద ప్రాంతంలోకి ఏ ప్రాంతం నుంచి కూడా ఎంట్రీ కావడం అనేది మిసైల్స్ కానీ వాటి ఏవి కానీ ఎంట్రీ కావడం అనేది ఇంకా శత్రు దుర్భేద్యంగా అమెరికా అనేది మారుతుంది. సో అదే వార్త ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో కగార్లో అధునాతన ఆధునిక యుద్ధ తంత్రం అని చెప్పి ఇంకొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో ఆపరేషన్ కగార్లో భారత్ అంటే సైనికులు అంటే ఇప్పుడు ప్రజెంట్ గా ఆపరేషన్ కగార్ చేస్తుంది ఛత్తీస్గఢ్ పోలీసులు. ఛత్తీస్గఢ్ కి అనుగుణంగా సిఆర్పిఎఫ్ మరియు ఇంకా వేరే వేరే పోలీసులు బిఎస్ఎఫ్ పోలీసులు వీళ్ళు పాల్గొంటున్నారు అనమాట. సో వీళ్లకు రక్షణ వ్యవస్థగా అత్యాధునికంగా వీటిని ఏదంటే ఇప్పుడు డ్రోన్స్ కానీ శాటిలైట్స్ ఊహా చిత్రాలు కానీ ఇట్లాంటి వాటిని వాళ్ళకు పోలీసులకు ఇవ్వడం జరుగుతుంది. సో వాటి వల్ల నక్సల్స్ ను ఈజీగా కనిపెట్టే ప్రయత్నం అనేది అక్కడి నుంచి జరుగుతుంది. సో ఇదే వార్త ఈనాడులో ఇవ్వడం జరిగింది. సో ఇది మేజర్ గా ఈనాడు పేపర్లోని మొట్టమొదటి పేపర్లోని న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.